గరీబ్ బిర్యానీ పీసెస్ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. క్వాంటిటీ వైజ్ ఫుల్గా ఇచ్చారు. రైస్ అయితే కొద్దిగా నాకైతే డ్రైగా అనిపిస్తూ ఉంది. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఎం ఫుడ్ అండ్ ట్రావెల్. మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి దాదాపుగా చాలా టైం అయితే అవుతా ఉందన్నమాట. సో ఈరోజు నేనైతే ఉదయాన్నే మా చేలోకి అయితే వచ్చాను. చూడండి వెనకాలైతే ఎలా ఉందో అసలు నేచరు. ప్రశాంతంగా ఉదయాన్నే రాగానే ఇక్కడ పక్షుల కిలకిలలు, అదేవిధంగా ఈ నేచర్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటి అంటే, మనం ఒక 2 బిర్యానీలు అయితే తీసుకొని స్ట్రీట్ సైడు అంటే ఒక 100-150 రూపాయల్లోంచి అంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, టేస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే రివ్యూ చేయబోతున్నాను అనమాట. దీంట్లో నేను వచ్చేసి ఫేమస్ మన నెల్లూరు గరీబ్ బిర్యానీను, ఇంకోటి వచ్చేసి వేరే బిర్యానీ అయితే తీసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మీరైతే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని తట్టండి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. మనం వచ్చేసి నెల్లూరులో 2 స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ నుంచి 2 బిర్యానీలు అయితే తెచ్చుకున్నాము. ఒకటి వచ్చేసి నెల్లూరు ఫేమస్ బిర్యానీ అయినటువంటి ఎంఎం గరీబ్ నుంచి ½ కిలో అయితే తీసుకొచ్చా. ఇది వచ్చేసి కాస్ట్ 120 రూపీస్. అదేవిధంగా నెల్లూరులో ద మోస్ట్ అండర్ రేటెడ్ అనే బిర్యానీ వచ్చేసి మౌలానా బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది, నా పర్సనల్ ఫేవరెట్. అక్కడి నుంచి కూడా ఒక పార్సల్ తెచ్చుకున్నాను. ఈ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. ఫస్ట్ నెల్లూరు ఫేమస్ ఎంఎం గరీబ్ బిర్యానీ నుంచి బిర్యానీ అయితే తీసుకున్నాను. ఇదైతే ½ కేజీ అనమాట. వాసన అయితే గుబాలేస్తుంది, బాగా డ్రైగా పడతా ఉంది బిర్యానీ రైస్ అంతా. దీంట్లో చికెన్ పీస్ వచ్చేసి లాస్ట్లో ఉంటాయి. క్వాంటిటీ వైజ్ అయితే ½ కిలో కూడా బాగానే ఇచ్చారు. పీసెస్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి, అరమ్మ కూడా అదిరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మౌలానా బిర్యానీ కూడా ప్లేట్లో వేసుకుందాం. ఇది వచ్చేసి మనకి 130 రూపీస్ పడింది అనమాట. అంటే ఒక సింగిల్ బిర్యానీ లాగా. మనకి ఎంఎం గరీబ్లో అయితే కేజీ ½ కేజీ ఇస్తారు, కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పార్సల్ లెక్క ఇచ్చారనమాట. ఇది కూడా వాసన అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది. ఇదైతే క్వాంటిటీ వైజ్ ఫుల్గా ఇచ్చారు. ఇంకా పీసెస్ విషయానికి వచ్చేస్తే దీంట్లో వచ్చేసి మనకైతే మౌలానాలో 130 రూపీస్ తీసుకున్న దాంట్లో అయితే మనకి 3 పీసెస్ తగ్గేశారనమాట. ఈ పీసెస్ కొద్దిగా చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది ఇంకా ఫస్ట్ వచ్చేసి దీంట్లో చూసుకుంటే మనకైతే మౌలానా బిర్యానీలో కట్ట, దాంతోపాటు రైతా ఇచ్చారు. అదే మన ఎంఎం గరీబ్లో అయితే రైతా, ఇంక మన సైడ్ అలా గోంగూర ఇస్తారు కాబట్టి గోంగూర ఇచ్చారు, దాంతోపాటు ఇది ఎర్రగడ్డ. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము మౌలానా బిర్యానీ ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. రైస్ అయితే కొద్దిగా నాకైతే డ్రైగా అనిపిస్తూ ఉంది. ఇంకా చికెన్ పీసెస్ మామూలుగా అయితే మౌలానాలో బిర్యానీ చాలా బాగుంటుంది, మరి ఈసారేమో కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది నాకు. ఓకే, నాకైతే 7/10 అనిపిస్తుంది. 7/10. దాంట్లో ఇచ్చిన రైతా వేసుకుని తిందాం. కట్టాతో కట్టా జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. టోటల్గా అయితే 7/10. ఆ తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి మనము ఎంఎం గరీబ్ నెల్లూరు ఫేమస్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. మసాలా అయితే ఫుల్ సాలిడ్గా ఉంది. ఇప్పుడే తిన్న టేస్ట్ లాగే ఉంది నాకైతే గరీబ్ బిర్యానీ. ఓకే, సూపర్, బాగుంది. నైస్. దీనికైతే నేను 9/10 ఇస్తాను అనమాట.
అంటే టేస్ట్ మారకుండా ఫస్ట్ నుంచి మేము అలా తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో టేస్ట్ అయితే నాకు అదే మాదిరిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఓకే, బాగుంది. ఇది గరీబ్ బిర్యానీ. పీసెస్ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. నేను దగ్గర ఎప్పటి నుంచి తింటున్నా అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే తింటా ఉన్నా బిర్యానీ. అప్పుడు ఎలా ఉందో ఫ్లేవర్ ఇప్పుడు కూడా నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు తింటా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒక ముద్ద కలుపుకొని ఆ చికెన్ ముక్క అలా పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ ర్యాంప్. సూపరు. మౌలానా బిర్యానీలో నా ఫేవరెట్, కానీ ఏమో మరి ఈసారి నా ఎక్స్పెక్టేషన్స్కి అంత రీచ్ అవ్వాలా. ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుందేమో. బాగుంది బిర్యానీ అయితే గరీబ్లో. సూపర్. సో ఇదన్నమాట మనకి బయట దొరికే స్ట్రీట్ ఫుడ్స్లో, అంటే 100-150 రేంజ్లో దొరికే చికెన్ బిర్యానీస్లో ఈ రెండైతే నేను సెలెక్ట్ చేసుకుని నేనైతే రివ్యూ చేశాను అనమాట. ఇది ఎవరినో ఉద్దేశించో ఏదన్నా బ్యాడ్ చేద్దామనే కాన్సెప్ట్ అయితే కాదు. నేను రెగ్యులర్గా తినే బిర్యానీస్ ఎలా ఉంటున్నాయి ఒకటి దాంతో ఒకటి కంపేర్ చేద్దామనే కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియో చేశాను అనమాట. సో నాకైతే ఓవరాల్గా గరీబీ బెస్ట్ అనిపించింది ఈ రెండింటితో ఈరోజు కంపేర్ చేసిన దాంట్లో. సో ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని కూడా తట్టండి. సో అదన్నమాట. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేనైతే ఉంటాను మరి. బాయ్ బాయ్.